బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ అందాల నటి ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ అదేవిధంగా శ్వేతానంద కలిసి రావడం, ఫోటోలకు పోజులు ఇవ్వడం, ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్యతో పెళ్లికి సపరేట్గా రావడంతో ఈ పుకార్లు జోరందుకున్నాయి. అంతేకాదు ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ఒక జర్నలిస్ట్ పోస్ట్ను లైక్ చేశాడు. అందులో విడాకులకు సంబంధించిన విషయాలున్నాయి. కానీ ఒక డీప్ ఫేక్ వీడియోలో అభిషేక్ విడాకులను ధృవీకరించడం కూడా కనిపించింది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై అభిషేక్ రియాక్ట్ అయ్యాడు. తమ రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు. ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ విడాకుల న్యూస్ కొత్తేమీ కాదు. బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ తో పాటు మిగిలిన పరిశ్రమల్లో కూడా ఎప్పుడు ఏదో ఒక సెలబ్రిటీల విడాకుల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని నిజమైతే చాలా వరకు పుకార్లుగానే మిగిలిపోతాయి. అలాగే అభిషేక్, ఐశ్వర్యల విడాకుల వార్త కూడా గత కొంతకాలంగా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అనంత్ అంబానీ పెళ్లి తర్వాత ఆ పుకార్లు మరింత షికారు చేశాయి. ఐష్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడిపోతుందని, ఐష్ అత్తవారింట్లో మనస్పర్ధలు రావడంతో అభిషేక్ బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చి విడిగా ఉంటుందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ తాజాగా తమ డివోర్స్ రూమర్స్ పై స్పందించాడు. క్షమించండి, నేనెప్పటికీ మ్యారీడ్ అంటూ రిప్లై ఇచ్చి విడాకుల రూమర్లకు చెక్ పెట్టేశాడు. ఇటీవల జరిగిన ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో సందడి చేసిన అభిషేక్ యూకే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వెడ్డింగ్ రింగ్ ను చూపిస్తూ తను మ్యారీడ్ లైఫ్ లో హ్యాపీగా ఉన్నానని చెప్పారు. మీరందరూ ఇప్పటికే ఈ విషయం గురించి రకరకాల న్యూస్ వేశారన్నారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైందన్నారు. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి, ఏం పర్వాలేదు, మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటామన్నారు. దీంతో మొత్తానికి విడాకుల వార్తలు ఫేక్ అని అభిషేక్ బచ్చన్ రియాక్షన్ తో క్లారిటీ వచ్చేసింది. దీంతో తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టారు.